ఇవాళ కొత్త పరిశ్రమ ఒక్కటి కూడా రాలేదు 2 ఏళ్లలో. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము తీసుకొచ్చిన 2, ఒకటి గ్రీన్ నీడిల్, రెండోది టెక్స్పోర్ట్. ఇవి తప్ప ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా తెచ్చిన తెలివి కూడా వీళ్ళకి లేదు. దాంతోపాటు ఇక్కడ ఈ మొత్తం షెడ్లన్నింటినీ కూడా ఈ రకంగా నిర్వీర్యం అయిపోయే విధంగా మరి గాలికి, వానకు, ఎండకు ప్రకృతికి ఇడిచిపెట్టి కనీసం మెయింటెనెన్స్ కూడా లేకుండా అధ్వాన పరిస్థితిలో వాళ్ళు ఏదైతే ఈ 400 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసే ప్రయత్నం చేస్తున్నారో వెంటనే ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొని ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. వెంటనే ఆసాముల లిస్టు తయారు చేసి పారదర్శకంగా మొత్తం మేమేదైతే 1500 మందిని ఆసాములు చేయాలి కార్మికులు అనుకున్నామో ఆ విధంగా మరి ఇక్కడున్న సంఘాలతో మాట్లాడి పారదర్శకంగా లిస్ట్ తయారు చేయాలి. లేకపోతే సంక్రాంతి లోపల ఈ కార్యక్రమం పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తీసుకుంటాం. ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. నేను శాసనసభలో కూడా ఈ అంశం మాట్లాడతాను, ప్రభుత్వాన్ని అడుగుతాను. కానీ ఇక్కడ ఉండే అధికారులు కూడా తక్షణమే స్పందించి కనీసం సాఫ్ సఫాయి కూడా చేస్తలేరు. ఇక్కడ చూస్తే మీరు ఇలా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయే పరిస్థితి కనబడతా ఉన్నది. వెంటనే ఇక్కడ పారిశుద్ధ్యం చేయాలా, దాంతోపాటు లిస్టు ఫైనల్ చేయాలా, లేకపోతే బీఆర్ఎస్ ఊరుకోదు.